నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ బిజినెస్ కోచ్ శ్రవణ్ వర్మ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న నైట్ సడన్లీ సార్ 177 సిఆర్ కి బాగా భారీ ఎత్తున పెరిగింది సార్. రాయదుర్గం దగ్గర 1 ఎకరం వచ్చేసి 177 సిఆర్ కి పీక్ లో వెళ్ళిపోయింది సార్. అది 1 ఎకరా అవునండి. అంటే ఇలా భారీగా పెరగడంతో జనాలు అతలకుతలం అవుతున్నారు. సో ఇన్వెస్ట్ చేయడంలో మన రియల్ ఎస్టేట్ రంగంలోనే చేయాలా, లేదు అంటే ఇంకా వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? అది ఎలా సార్ ఇంత భారీగా పెరగడంతో? ఎస్ అండి. అయితే మీరు చెప్పింది వాస్తవము. అయితే నిన్న జరిగిన విషయం ఏంటంటే, ఇది హైదరాబాద్‌కి ఒక మైలురాయి లాంటిది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడెన్ ఒక రికార్డ్ అనేది మన హైదరాబాద్‌లో సృష్టించడం జరిగింది. టీజీఐఐసి ఏదైతే ఉందో వాళ్ళు నిర్వహించిన వేలంలో సో ఒక ఎకరా అనేది 177 కోట్లతోని అవును సార్. వేలం పలికిందంటే అది మామూలు విషయం కాదు. అంటే ఇది రియల్ ఎస్టేట్ లోనే ఇది ఒక మైలురాయి, ఇది ఒక చరిత్రనే తిరిగి రాసిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మన భారతదేశంలో చూసుకుంటే కూడా ఇలాంటి రేట్ ఎక్కడ రాలేదండి. సో అలాంటిది ఒక హైదరాబాద్ లో ఈ రేటు వచ్చిందంటే మరి ఎంతగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ఇన్స్పిరేషన్. అంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంకా ఎటువంటి ఆలోచనలు చేయకూడదు అనే ఆలోచనకి రావాలి జనాలు అని చెప్పే ప్రయత్నంతో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. అంటే ఈ ఎవరు తీసుకున్నారు మరి 177 కోట్లు పెట్టి ఎవరు తీసుకున్నారు అనుకుంటే ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళు తీసుకున్నారండి. వాళ్ళు టోటల్ గా ఎంఎస్ఎన్ రియాలిటీ అనేది ఒక రియాలిటీ కంపెనీ, అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ. వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కడ కొన్నారు అంటే రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ సిటీ దగ్గరలో కొన్నారు. ఎందుకు మరి ఇంతగా రేటు పలికిందంటే అక్కడ ఉండే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, రోడ్ కనెక్టివిటీ అనుకోండి, మెట్రో కనెక్టివిటీ అనుకోండి, తర్వాత అక్కడ ఉన్న ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద స్కై స్కేపర్స్ అనుకోండి, ఇలాంటివన్నీ అక్కడ వచ్చి ఉన్నాయి కాబట్టి అందుకే ఈ రోజు ఆ రేటు వాళ్ళు పెట్టడం జరిగింది. సో అద్భుతమైన ఇది ఒక స్టెప్ ఇది రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి. సో ఎవరైనా కానీ ఇప్పటికి కూడా హైదరాబాద్ లో మరీ రాయదుర్గం హైటెక్ సిటీలో కొనాలని ఏం లేదు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అంటే హైదరాబాద్ కి అంత స్కోప్ ఉందని చెప్తున్నాను నేను. సో మీ ముందుకు రండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. హైదరాబాద్ లో కాకుండా ఊరి చివరన ఉంటాయి కదా సార్, అలాంటి ప్లేసెస్ లో తీసుకోవచ్చా సార్? మరి ఇప్పుడు కొందరు భయపడతారు సార్, అక్కడ తీసుకోవాలొద్దా, ఇన్వెస్ట్ చేయాలొద్దా, కొన్ని ఫేక్ ఉంటాయి, జెన్యూన్ ఉంటాయి. సో అలా భయపడి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఈ మధ్య కాలంలో అంటే ఫేక్ అనేది ఉంది అండి, లేదని నేను చెప్పను. కానీ ఆ ఫేక్ నుంచి మనం బయటపడాలి అంటే, ఆ ఫేక్ లోకి మనం అంటే ఆ ఫ్రాడ్ లో మనం ఉండకూడదంటే కొన్ని చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయండి. అంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అప్రూవల్స్ ఏంటి, అంటే రేరా అప్రూవల్ ఉందా, డిటిసిపి అప్రూవల్ ఉందా, లేదంటే హెచ్ఎండి అప్రూవల్ ఉందా, ముడా అప్రూవల్ ఉందా, వైటిడి అప్రూవల్ ఉందా, అసలు లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా, అసలు ప్రాజెక్ట్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు వీళ్ళు, ఆ ప్రాజెక్ట్లో ఏమైనా లీగల్ లిటికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ముందుకెళ్ళాలి. సో అప్పుడు ఆ ఫ్రాడ్ నుంచి మనము అంటే అందులో మనం ఉండం అనమాట. ఆ ఫ్రాడ్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాం బేసికల్ గా. అండ్ ఇప్పుడు రాయదుర్గం దగ్గర అంత భారీ ఎత్తున పలికింది కదా సార్ 1 ఎకరా. అవును. సో దాంట్లో ఇప్పుడు కొన్ని జిఎస్టీలు, టీడీఎస్లు అవన్నీ అంటూ ఉంటాయి కదా సార్. సో అలాంటివి కూడా అంటే కొందరికి తెలియదు సార్. సో ఇలా ఉంటుంది అనేసి అలాంటివి కూడా ఇంక్లూడింగ్ చేస్తారా? ఎలా ప్రాసెస్ అది? ఇప్పుడు భూమి కొంటున్నప్పుడైనా లేదంటే ఫ్లాట్ కొంటున్నప్పుడైనా జిఎస్టీ అనేది బేసికల్ గా ఉంటది. కన్స్ట్రక్షన్ లో అయితే జిఎస్టీ ఉంటది. బట్ ఇప్పుడు ల్యాండ్స్ కొంటున్నప్పుడు మనకి జిఎస్టీ అనేది ఏమి ఉండదు. అంటే ఓపెన్ ల్యాండ్స్ కొంటున్నప్పుడు జిఎస్టీ ఉండదు. బట్ వెరాస్ కన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అలాంటప్పుడు మనం జిఎస్టీ పే చేసుకోవాల్సి వస్తుంది. సో జిఎస్టీ అనేది మొన్న తగ్గించి అంటున్నారు, కానీ ఈ కన్స్ట్రక్షన్ ఏం తగ్గలేదు. అంటే కొంతమంది ఇది కూడా డౌట్ ఉంది, మొన్న జిఎస్టీస్ అన్ని సర్వీసెస్ కి తగ్గాయి కదా, మరి ఇందులో రియల్ ఎస్టేట్ లో కూడా తగ్గిందంటే రియల్ ఎస్టేట్ ఏం తగ్గలేదు. రియల్ ఎస్టేట్ ఎట్లయితే ఉందో అలానే ఉంది అది. అదండి. సో ఇప్పుడు ఏంటంటే సార్, అందులో కొందరు రియల్ ఎస్టేట్ లో రావాలనుకుంటారు సార్. సో వాళ్ళకి ఎలా రావాలి ఏంటి అనేసి తెలియదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా కోచింగ్ ఇవ్వగలరా సార్? ఎస్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఇది ఒక మంచి కెరియర్ ఆపర్చునిటీ ఎవరికైనా. 18 ఇయర్స్ ఉండి వాళ్ళకు ఒక పాన్ కార్డ్ అండ్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయొచ్చు. సో రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ అవసరం ఉంటాయి. ఆ ట్రైనింగ్స్ మేము కూడా ఇస్తాము, వాళ్ళు నేర్చుకోవచ్చు మా దగ్గర. సో డెఫినెట్ గా మేము ఇప్పటికీ అంటే ఈ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను డిఫరెంట్ కంపెనీస్ కి కోచింగ్, మెంటరింగ్, ట్రైనింగ్స్ అన్ని చేస్తున్నాను. అవును సార్, చూస్తుంటాను. సో ఇప్పుడు కూడా వేరే కంపెనీస్ కి నేను ఆల్రెడీ మెంటర్ గా ఉన్నాను. అంటే మా గైడెన్స్ తీసుకొని, మా మెంటరింగ్ తీసుకొని కంపెనీలు అండ్ అదే విధంగా టీమ్స్ కూడా చాలా వరకు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రియల్ ఎస్టేట్ లో రండి,
మా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, డెఫినెట్ గా మీకు అద్భుతంగా మేము నేర్పించే ప్రయత్నం చేస్తాం అండ్ మీరు డెఫినెట్ గా ముందుకెళ్తారు రియల్ ఓకే ఎస్టేట్ లో. సార్. సార్ రియల్ ఎస్టేట్ లో ఇంత హైప్ రావడానికి గల కారణాలు ఏంటంటారు సార్? రీజన్స్? ఎస్ అండి, మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, కుప్పగూలిపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడారు. అవును సార్. మరి మనం నిన్న కనుక చూస్తే టీజీఐఏసి వాళ్ళు వేలం పెట్టినప్పుడు ఆ ఆప్షన్ లో ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళు 177 కోట్లతో ఒక ఎకరం అనేది కొనడం జరిగింది. అవును సార్. అంటే మరి ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? Hmm. రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదండి, రియల్ ఎస్టేట్ అనేది ఆగుతుంది. ఉమ్, అంటే ఒక కన్సిస్టెంట్ గా ఉండకుండా ఒక దగ్గరికి వచ్చి ఆగుతుంది అనమాట. Hmm. అంటే చాలా మంది ఏమంటారంటే రియల్ ఎస్టేట్ ఆగిపోయింది కదా, పడిపోయింది కదా, మరి రేటు తగ్గుతుందా అని ఆలోచనకుంటారు. అవును సార్. ఎప్పుడు రియల్ ఎస్టేట్ రేటు తగ్గదు, స్టాగ్నెంట్ అయి ఉంటుంది అనమాట. ఉమ్, ఈ స్టాగ్నెంట్ నుంచి మళ్ళీ కొంచెం హైప్ క్రియేట్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఉమ్, అది ఏ మార్కెట్ అయినా, అది రియల్ ఎస్టేట్ అనేది కాదు. అవును. అది ఇప్పుడు మీరు గోల్డ్ రేట్ అయినా చూడండి, ఒకప్పుడు తగ్గుతుంది లేదంటే ఒకప్పుడు పెరుగుతుంది. అవును సార్. అండ్ స్టాక్ మార్కెట్ కూడా చూడండి, తగ్గుతుంది పెరుగుతుంది. Hmm. రియల్ ఎస్టేట్ కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఒక బెనిఫిట్ ఏముంటదంటే రేటు తగ్గదు, ఉమ్, స్టాగ్నెంట్ అయి ఉంటుంది. Hmm. అదే గోల్డ్ రేట్ చూస్తే తగ్గుతుంది పెరుగుతుంది, అవును స్టాక్ మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుంది. తగ్గుతుంది. బట్ రియల్ ఎస్టేట్ అలా కాదు. Hmm. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక ₹1,00,000 పెట్టి ఒక గజం కొన్నారనుకుందామండి, అవును సార్. మీరు 80,000కి అమ్మంటే అమ్ముతారా? అమ్మలేదు సార్. అమ్మలేరు కదా. అమ్మలేదు. కనీసం ₹1,00,000 పైన ఎంతైనా పెట్టి అమ్ముతారు. అవును. కనీసం ఒక 5,000 లేదా 10,000 యాడ్ చేసుకొని మీరు అమ్మగలుగుతారు. అవును. సో దీన్నే అంటారు స్టాగ్నెంట్ అని. మరి ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అయిందంటే మన హైదరాబాద్ ఉండే చరిత్ర, ఈ హైదరాబాద్ చరిత్ర అనేది 60 సంవత్సరాల చరిత్ర ఇది. Hmm. ఈ రోజు ఏదో నిన్న మొన్న వచ్చిన చరిత్ర కాదు ఇది. అవును సార్. సో దీనికి ఎటువంటి గవర్నమెంట్ తోని ఉండదండి. అంటే Hmm. డైరెక్షన్స్, ఈ గవర్నమెంట్ ఉంటే రియల్ ఎస్టేట్ బాగుంటది, ఆ గవర్నమెంట్ ఉంటే ఇంకా రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటది, అలా అంటే ఉండదు. 2 ఇయర్స్ లో మాత్రం అందరు టాకింగ్ అదే సార్. నేను చాలా మంది నోట్ల నుంచి కూడా విన్నాను. గత ప్రభుత్వం చేంజ్ అయినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. కొన్ని ప్లేస్లలో అయితే రేట్లు చాలా తగ్గుముఖంగా పడ్డాయి అనేసి నేనైతే విన్నాను సార్. ఇదైతే జెన్యూన్. ఎస్ అండి, చాలా మంది నోట్లో విన్నాను. వింటారు, అది కామన్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది కదా, పడిపోయింది కదా అనేది వింటారు. అవును సార్. కానీ వాస్తవాలు చెప్పమనండి, వాళ్ళు చెప్పరు. ఎందుకు తగ్గిందని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా అందుకు తగ్గిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది రియల్ ఎస్టేట్ అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే మరి నిన్న ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళు 177 కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏముందండి వాళ్ళకి? అవును సార్. అవసరం లేదు కదా మరి. అవసరం లేదు. సో ఇలాంటి సమయంలో వాళ్ళంతా డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మరి రియల్ ఎస్టేట్ బాగలేకపోతే? ఉమ్, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన, అంటే సామాన్యులు ఎవరైతే ఉన్నారో సామాన్యులకు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అవును సార్. చాలా సో వాళ్ళు ఇంకా కూడా అపోహలలో ఉండకూడదు, డౌట్లలో ఉండకూడదు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టండి. డెఫినెట్ గా మీరు కొద్ది సమయం కనుక వెయిట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ మీరు తీసుకోగలుగుతారు. మీ ఫ్యామిలీ, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అద్భుతంగా ఉంటారు. రేపటి రోజులలో మీకు ఒక అమ్మాయో అబ్బాయో కనుక ఉంటే వాళ్ళ భవిష్యత్తుకి చాలా అద్భుతంగా ఉంటది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి అనేది. రియల్ ఎస్టేట్ అనేది ఇమీడియట్ గా ఈ రోజు పెట్టుబడి పెడితే రేపే రాదండి. అవును. ఓకే, సో కనీసం ఒక 4 to 5 years మనం వెయిట్ చేయాలి. కొందరు So- ఏంటంటే మిరాకిల్స్ చూస్తాం అన్నట్టుగా పెట్టేస్తారు సార్. అంటే అవునండి. ఆశ, అత్యాశతో పెట్టేస్తారు. ఇవాళ పెడదామేమో, ఇప్పుడు పెరుగుతున్నాయి కదా ప్రైజెస్. సో రేపు మాకు వచ్చేస్తుందేమో అనేసి పెట్టేస్తారు బ్లైండ్ కొందరు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఎవరైనా కానీ పెట్టుబడి పెట్టాలండి. Hmm. ఎందుకంటే అంటే కొన్ని ఇయర్స్ ఆగాలి అనేసి ఉండదు సార్ వాళ్ళకి. వాళ్ళ అవును. పెట్టినం రేపు వచ్చేసాలి మనకి, yes, నైట్ మిరాకిల్స్ జరిగిపోవాలని అనుకుంటారు. రియల్ ఎస్టేట్ లో అట్లా ఎప్పుడు జరగదండి. ఎందుకంటే ఒకవేళ జరిగిందనుకోండి, అది ఫార్చ్యూన్ అని చెప్పాలి, అదృష్టం అంటారు దాన్ని. అవును. ఎందుకంటే ఇప్పుడు మీరు వరంగల్ కనుక తీసుకుంటే, మొన్న రీసెంట్ గా గవర్నమెంట్ ఏం అనౌన్స్మెంట్ చేసింది, ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ చేసింది అక్కడ. అవును సార్. సో అంతవరకు ఎయిర్పోర్ట్ లేదు అక్కడ. ఉమ్. అంటే ఎయిర్ డ్రమ్ ఉండే, ఇప్పుడు ఎయిర్ డ్రమ్ ని ఎయిర్పోర్ట్ గా కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఏమైంది, ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో తెల్లవారు నుంచి ఎకరం ఎక్కడైతే ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్ పక్కన ₹1,00,00,000 పైన వెళ్ళిపోతుంది. అంతవరకు అక్కడ 30 లక్షలు పెట్టి కొన్న వాళ్ళు లేరు ఎవరు. ఒక్క జస్ట్ నైట్ కి నైట్ ₹70 లక్షలు పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది? బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్. అవును సార్. దీన్ని అంటారు ఫార్చ్యూన్, ఇది అదృష్టం అంటారు. ఓకేనా? సో అలాంటి ఏమైనా జరిగినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతం. మిరాకిల్స్ కాదు అసలు, ఇంకా అదొక స్కై రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతుంది ప్రైస్, అది అవును. చెప్పలేమన్నమాట. సో దానికి కొంచెం టైం అనేది ఉంటది, ఆ టైం కోసం వెయిట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఏదో లైక్ ఈ రోజు పెట్టుబడి పెడితే రేపే నాకు రిటర్న్స్ రావాలంటే రావు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ తోని ఇన్వెస్ట్మెంట్ చేయండి. డెఫినెట్ గా కొద్దిగా ఓపిక పట్టండి. ఓపిక పడితే మాత్రం అద్భుతంగా రిటర్న్స్ అనేది మీకు వస్తాయి. ఓకే సార్. ఇలా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు మీరేమైనా గైడ్ లైన్స్ ఇస్తారా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవుతే? ఎస్, ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం మేము. సో ఇప్పుడు సపోజ్ ఎవరైనా, ఇప్పుడు మీరే ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే ఎలాంటి ప్రాపర్టీ తీసుకోవాలి, ఎలాంటి ఏరియాలో తీసుకోవాలి, మేము సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మీరు ఏదైనా తీసుకోవాలనుకున్నా మమ్మల్ని మీరు అప్రోచ్ అవుతే అక్కడ ప్రాపర్టీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయరాదనేది నేను చెప్పడానికి ముందుకు వస్తానండి. దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు సార్
క్లాసెస్ కానివ్వండి, అపాయింట్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు రైట్ టైంలో రైట్ పర్సన్తో అప్రోచ్ అయ్యి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనేసి సార్ నుంచి మీరు కంప్లీట్ సజెషన్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.